ఆరాధనకు చేరువచ్చిన పరిశుద్ధులైన మీ అందరికీ యేసు ప్రభు నామములందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమేన్. నిర్గమకాండం 15వ అధ్యాయం 27వ వాక్యాన్ని చదువుకుందాం. తరువాత వారు ఏలీమునకు వచ్చిరి. అక్కడ 12 నీటి బుగ్గలును 70 ఈత చెట్లును ఉండెను. వారు అక్కడనే ఆ నీళ్ల యొద్ద దిగిరి. ఆమేన్. హల్లెలూయా. మనం ఇజ్రాయేలీయుల యాత్ర, ఇజ్రాయేలీయుల ప్రయాణం, ఇజ్రాయేలీయుల నిర్గమం గురించి అనేక విషయాలు తెలుసుకుంటున్నాం. దేవుడు ఇజ్రాయేలీయులను ఐగుప్తు బానిసత్వంలోంచి విడిపించిన తర్వాత, ఎర్ర సముద్రములు పాయలు చేసిన తర్వాత వారు వచ్చిన స్థలం ఏంటంటే ఫస్ట్గా మారా. వాళ్ళు వచ్చింది ఎక్కడికి? ఫస్ట్ మారా. ఐగుప్తు అనగా లోకమని, ఎర్ర సముద్రం అనగా మరణమని, మారా అనగా చేదైన అనుభవాలని ఇలాగున మనము పాఠాలు నేర్చుకుంటూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది బైబిల్ స్టార్టింగ్ నుంచి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు చివరి వరకు చెప్పాలి అని నేను ప్రేరేపించబడి ఇలాగున కొన్ని విషయాలు మాత్రమే, కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మాత్రమే మీకు చెప్పుకుంటూ వస్తున్నాను. అనేక సంగతులు ప్రతి ఒక్క వాక్యంలో, ప్రతి సందర్భంలో అనేక సంగతులు, సత్యాలు దాచబడి ఉంటాయి. మనం అన్నీ చెప్పుకోనికి కుదరదు కానీ కొన్ని దేవుడు ప్రేరేపించినవి కొన్ని ఆలోచనలే మనం చేస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇజ్రాయేలీయుల ప్రయాణంలో బిడ్డలారా, వారు ఐగుప్తును విడిచారు. ఆ తర్వాత ఎర్ర సముద్రం పాయలైంది. ఆ తర్వాత వీళ్ళు మారాకు చేరారు. ఎర్ర సముద్రం అంటే మరణమని, మారా అనగా చేదైన అనుభవాలని మనం నేర్చుకున్నాం. ఇజ్రాయేలీలు దిగిన ఎర్ర సముద్రం దాటిన తర్వాత వారు విడిది చేసిన స్థలం, రెండవ స్థలం ఇది. దీని పేరు ఏలీము అని రాయబడింది. మరి ఎక్కడికి వచ్చారు నాన్న? ఏలీముకి వచ్చారు. ఏలీములో ఏమున్నాయి నాన్న? ఏలీములో ఏమున్నాయి? 12 నీటి బుగ్గలు, 70 ఈత చెట్లు. నీటి బుగ్గలు అంటే అర్థం ఏంటిదంటే బాయి. ఈ ఈత చెట్ల కాడ ఇంకొక తర్జుమాలో ఏం రాయబడిందంటే ఖర్జూరపు చెట్లు అని రాయబడింది. రైట్. ఈ 12 బావులు అక్కడ ఉన్నాయి. ఏలీము అనే మాటకు ఇంకొక అర్థం ఏంటంటే వారు అక్కడికి వచ్చిన తర్వాత వారు నీళ్లు ఉన్న చోటనే దిగుతారు. ఇజ్రాయేల్ ఎక్కడైనా దాదాపుగా ఎక్కువ వారు ఆగిన స్థలం ఏదంటే నీళ్లున్న స్థలమే. కొన్నిసార్లు నీళ్లు లేని స్థలంలో కూడా దేవుడు నీళ్ళిచ్చి, బండను చీల్చి నీళ్ళిచ్చి వారిని పోషించి ముందుకు నడిపించినట్లుగా అనేక సందర్భాలు రాయబడి ఉన్నాయి. కానీ వీరు దాదాపుగా ఎక్కువ నీళ్లున్న స్థలంలోనే దిగేవారు అని రాయబడింది బైబిల్ చరిత్రలో, బైబిల్ గ్రంథంలో. ఓకేనా? ఏలీము అనే మాటకు ఇంకొక అర్థం ఏంటంటే నాన్న, విశ్రాంతి అనే స్థలం, విశ్రాంతినిచ్చే స్థలం. రెండవదిగా అక్కడ ఏముందంటే దేవుని సన్నిధి. రెండవదిగా ఏంటిది? దేవుని సన్నిధి. మూడవదిగా భద్రత. మూడవదిగా ఏంటి? భద్రత. నాలుగవదిగా రక్షణ అని అనేక నానా అర్థాలుగా ఇది వ్రాయబడింది. దాని మీనింగ్, వాటి అర్థం, ఏలీము అనే స్థలానికి దాని అర్థం, ఏలీము అనే మాటకు ఇన్ని అర్థాలుగా వ్రాయబడి ఉన్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఒకటే మనం అర్థం చేసుకోవాల్సింది, వీరు మారా అనుభవం, చేదైన అనుభవాలు దాటిన తర్వాత వారు రెండవ స్థలంలోనికి వచ్చేసరికి దేవుడు వారికి ఏం కలుగజేశాడంటే కాస్త విశ్రాంతి కలుగజేశాడు. ఏంటి కలుగజేశాడు? విశ్రాంతి కలుగజేశాడు. భద్రత ఉన్నది, దేవుని సన్నిధి, దేవుని ప్రత్యక్షత ఉన్నది, రక్షణ ఉన్నది అక్కడ వారికి. అంటే కాపుదల ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏలీము అనే మాటకు ఇన్ని అర్థాలు ఉంటాయి. మన జీవితంలో కూడా, ఐగుప్తును విడిచినటువంటి మన జీవితంలో కూడా అనేకమైనటువంటి శ్రమలు, బాధలు, కష్టాలు, మారా అనుభవాలు ఎన్నో ఎదురవుతాయి. వీటన్నిటిలో కూడా దేవుడు ఆయా సందర్భాల్లో మనకి ఏం కలుగజేస్తాడంటే ఒక విశ్రాంతిని కలుగజేస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా.
నెమ్మదిని కలుగజేస్తాడు. హల్లెలూయా, లేలుయా. భద్రత, క్షేమం, సమాధానం, రక్షణ మనకు కలుగజేస్తాడు. ఇశ్రాయేలీయులను ముందు పెట్టి మనందరితో మాట్లాడుతున్న మాట, మనకు నేర్పిస్తున్న పాఠాలు ఇవి. మనకు నేర్పిస్తున్న పాఠాలు అనేకమైన జీవిత సత్యాలు. ఇవేమనొచ్చు మనం? జీవిత సత్యాలు. నాడు ఇజ్రాయేల్లో జరిగింది నేడు మన జీవితంలో కూడా జరుగుతుంది, జరుగుతాయి. మరి దీని తర్వాత శ్రమలు రాలేదయ్యా అంటే వచ్చాయి. ఇజ్రాయేల్కి రాలేదా? దీని తర్వాత శ్రమలు, భయంకరమైన పోరాటాలు, యుద్ధాలు రాలేదా? వచ్చాయి. అంటే నేను చెప్పేది ఏంటంటే బిడ్డలారా, మన విశ్వాస జీవితంలో వడిదొడుకులు అంటే ఐగుప్తును విడిచిన లోకాన్ని విడిచిన తర్వాత, మనం రక్షణ పొందిన తర్వాత ఈ ఆత్మీయ యాత్రలు అనేకమైనటువంటి శ్రమలు, చేదైన అనుభవాలు, శ్రమలు, కష్టాలు, బాధలు మనకు వస్తాయి. అయితే వీటన్నిటి గుండా ప్రభు మనల్ని ఏం చేస్తారంటే ఆయా సందర్భాల్లో మనకు నెమ్మదిని, సమాధానాన్ని, ఆయన దివ్య ప్రత్యక్షతను, ఆయన సన్నిధిని మనకు అనుగ్రహిస్తూ ఈ విశ్వాస యాత్రలో మనల్ని ముందుకు నడిపిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఏలీములో దిగినప్పుడు 2 ఉన్నాయి అక్కడ. ఏంటిది? ఒకటి 12 నీటి బుగ్గలు, 70 ఈత చెట్లు. ఈత చెట్ల గురించి మనం తర్వాత ఎప్పుడైనా నేర్చుకుందాం. ఈత చెట్ల గురించి తర్వాత నేర్చుకుందాం. ఈరోజు బావుల గురించి నేర్చుకుందాం. బావి అంటే అర్థం ఏంటి, బావి దేనికి సూచనగా ఉన్నది అనే సంగతులను మనము నేర్చుకుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. 12 బావులు అని రాయబడింది. ఎన్ని నాన్న? 12 బావులు. మొదటగా బావి అంటే అర్థం ఏందో మనం ఆలోచన చేయగలిగితే ఆ తర్వాత ఆటోమేటిక్గా కొన్ని విషయాలు మనకు అర్థమైపోతాయి. ఇప్పుడు యెషయా గ్రంథం 12వ అధ్యాయం మొదటి వాక్యం చదువునానా? మీరు ఇలాగందురు, యెహోవా నీవు నా మీద కోపపడితివి. ఆ దినమున మీరు ఇలాగందరూ, యెహోవా నీవు నా మీద కోపపడితివి. కోపము చల్లారెను, నిన్ను స్తుతించుచున్నాను, నీవు నన్ను ఆదరించి ఉన్నావు. ఇదిగో నా రక్షణకు కారణభూతుడగు దేవుడు, నేను భయపడక ఆయనను నమ్ముకొనుచున్నాను. యెహోవా, యెహోవాయే నాకు బలము, ఆయననే నా కీర్తనకాస్పదము, ఆయన నాకు రక్షణాధారం ఆయను. కావున మీరు ఆనందపడి రక్షణాధారములైన బావులలో నుంచి నీళ్లు చేదుకొందురు. ఆ దినమున మీరు ఇలాగందురు, యెహోవాను స్తుతించుడి, ఆయన నామమును ప్రకటించుడి. ఆమేన్. చాలా సంగతులు కింద ఉన్నాయి, మీరు తర్వాత చదువుకొని. చాలా సంగతులు ఉన్నాయి. ఓకేనా? ఇప్పుడు ఏ బావులలోంచి నీళ్లు చేదుకోమంటున్నాడు? అందరు చెప్పాలి. ఏ బావులు నాన్న? ఇప్పుడు బావి దేనికి సూచనగా ఉన్నది నాన్న? ఈ రక్షణ ఎలా కలిగింది బిడ్డ? రక్షణ ఎలాగున కలిగింది? ఎవరి ద్వారా కలిగింది? అట్లా అయిపోయా. ఓకేనా? మీకు అర్థమైంది కదా ఇప్పుడు? రైట్. బావి దేనికి సూచనగా ఉన్నదంటే రక్షణకు సూచన. ఆ రక్షణ ఎవరి ద్వారా కలిగిందంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా కలిగింది. హల్లెలూయా, హల్లెలూయా. అని ఇప్పుడు బావి దేనికి సూచనగా ఉంది? యేసయ్యకు సూచనగా ఉంది. యేసయ్యకు సూచనగా ఉంది. ఈ బావి దేనికి సూచనగా ఉంది? మళ్ళా రక్షణకు సూచనగా ఉన్నది. ఇక మీరు ఆలోచన చేయండి, ఈ బావిలో నుంచి అనగా యేసయ్య ద్వారా ఎన్ని కలుగుతాయో, రక్షణ, స్వస్థత, విడుదల, ఆరోగ్యం, ఆశీర్వాదం, క్షేమం, భద్రత, కాపుదల, నిత్యజం ఏవి కలుగుతాయో వాటన్నిటికీ ఈ బావి సూచనగా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. నేను కొన్ని మాటలు చెప్తాను. 1-2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. జాగ్రత్తగా మీరు గ్రహించాలని ప్రభు పేరిట తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, బావి దేనికి సూచనగా ఉన్నది? మన ప్రభు అయిన యేసు క్రీస్తుకు సూచనగా ఉన్నది. బావిలో నుంచి ఏమొస్తాయి నానా? చెప్పండి, బావిలో నుంచి ఏమొస్తాయి? ఈ నీళ్లు దేనికి సూచనగా ఉన్నది? ఒక్కటి కాదు, నీళ్లు దేనికి సూచనగా? నీరు దేనికి సూచనగా ఉంది? ఒకటి దేవుని వాక్యానికి సూచన, రెండవది దేవుని ఆత్మకు. అట్లా వాక్యము తెలియని వారేమి కాదు మీరు. కాకపోతే మీరు ఇలాగ చదువుకుంటే ఒక లోతైన అనుభవంలోనికి మీరు వెళ్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఏలీము అని అందరూ చదువుకుంటూ పోయారు. మీరు చదువుకుంటూ పోయారా లేదా? చదివారు ఎప్పుడైనా? ఏలీము అనే మాట అందరూ చదువుకుంటూ పోయారు. దాంట్లో ఇంత అర్థం ఉన్నదనే సంగతి
కొందరికి తెలియదు. దాంట్లో తప్పేం లేదు. నన్ను అన్ని తెలవాలని, నాకేం తెలుసా అని, నాకేం తెలియదు. కాసేపు కూర్చొని ఆలోచించి దేవుణ్ణి అడిగి, ప్రభా నేను ఏంటని కొంచెం మనం వేరొక తర్జుమా బైబిల్ అట్లా కొన్ని చూస్తూ ఉంటే, బుక్స్లో చూస్తూ ఉంటే వాటి మీనింగ్స్ ఇలాగనో మనకు తెలుస్తూ ఉంటాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. రైట్. ఇప్పుడు ఈ బాయి అనగా ప్రభు అయిన యేసుక్రీస్తుకు సూచన. యేసుక్రీస్తు ద్వారా ఈ లోకంలో ప్రజలందరికీ ఏం కలిగింది అంటే రక్షణ కలిగింది. ఏం కలిగింది నాన్న? రక్షణ కలిగింది. బావులు దేనికి సూచన? రక్షణకు సూచన. అంటే యేసయ్యకు సూచన, యేసయ్య మనకు అనుగ్రహిస్తున్న రక్షణకు సూచన. అంటే ఇప్పుడు మనం అందరం ఎక్కడికి రావాలి? ఎక్కడికి రావాలి? మనం అందరం ఏలీము దగ్గరికి అనండి. ఎక్కడికి రావాలి? మనం అందరం ఏలీములోనికి రావాలి. ఇప్పుడు ఏలీములో ఏమున్నది అనగా బావులు ఉన్నాయి. ఏలీములో ఏమున్నాయి? బావులు ఉన్నాయి. ఎన్ని బావులు ఇవి? ఇప్పుడు చెప్పండి. 12 బావులు అంటే అర్థం చెప్పండి. యేసయ్య తర్వాత 12 మంది, యేసయ్య తర్వాత 12 మంది అపోస్తలులకు సూచనగా ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. బావుల నుండి ఏమొచ్చింది నాన్న? వాక్యం. నీళ్ళే కదా. నీళ్ళంటే వాక్యము, అభిషేకమే కదా. ఇప్పుడు అపోస్తలుల ద్వారా యేసుప్రభు తర్వాత ఈ లోకంలోనికి వాక్యాన్ని తీసుకొచ్చింది ఎవరు? అపోస్తలులే కదా. సువార్తలు రాసింది ఎవరు? అపోస్తలులే కదా. అంతకు పూర్వం పాత నిబంధన పరిశుద్ధులు ప్రవక్తలు. పాత నిబంధన పరిశుద్ధులందరూ ప్రవక్తలు. తర్వాత కొత్త నిబంధనలు అపోస్తలు. వీరు ఎంతమంది అంటే 12 మంది. వీరు ఎంతమంది? 12 మంది. అందుకనే 12 దేనికి సూచనగా ఉందంటే, ఒకటి ఇజ్రాయేలు 12 గోత్రాలకు సూచనగా ఉంది. రెండవది 12 మంది అపోస్తలులకు సూచనగా ఉంది. మూడవది యెరూషలేము పట్టణం యొక్క 12 గుమ్మాలకి సూచనగా ఉంది. అలాగనే యెరూషలేము యొక్క నూతన నిబంధన ఆ పరలోక రాజ్యంలో మనం ప్రవేశించబోయేటువంటి నూతన యెరూషలేము అను పరిశుద్ధ పట్టణం యొక్క 12 పునాదులకు సూచనగా ఉంది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. 12 మంది ఇజ్రాయేల్ గోత్రకర్తలు, 12 మంది అపోస్తలులు, 12 గుమ్మాలు, 12 పునాదులు. ఈ 12 పునాదులు కలిగిన పట్టణంలో మనం ఒకరోజు ప్రవేశించబోతున్నాం. ఇది ఆది నుంచే దేవుడు అనేక విషయాలు చెప్పుకుంటూ మనకు వస్తున్నాడు. కనుక మనం ఎక్కడికి రావాలి? ఏలీము. ఎక్కడికి రావాలి నాన్న? ఇప్పుడు ఏలీము అంటే ఇంకొక అర్థం చెప్పండి బిడ్డ మీరు. అది ఏలీము అంటే ఇంకొక అర్థం చెప్పండి. దేవుని సన్నిధి అనుకున్నాం కదా. దేవుని సన్నిధే దేవుని మందిరం. ఈ యావత్ ప్రపంచంలో ఉన్న ప్రతి క్రైస్తవుడు ఎక్కడికి రావాలంటే ఏలీములోనికి రావాలి. ఏలీములో దిగాలి. అక్కడ నీళ్లున్నాయి. ఏమున్నాయినా అక్కడ? నీళ్లు అనగా దేవుని వాక్యం, దేవుని అభిషేకం అక్కడ ఉంది కనుక అక్కడ దిగాలి ప్రతి ఒక్క క్రైస్తవుడు. ఎక్కడైతే అభిషేకం ఉందో, ఎక్కడైతే దేవుని సత్యవాక్యం ఉందో అక్కడ దిగాలి. అంటే అక్కడికి రావాలి. ఈ 12 మంది ఎవరు? 12 మంది అపోస్తలు. అనగా ఒకటే అర్థం, వ్యాఖ్యానం ఒకటే. వినండి బిడ్డలారా. 12 మంది అపోస్తల చేత ప్రకటింపబడుతున్నటువంటి ఆ అపోస్తల బోధను, ఉపదేశమును, ఆ అభిషేకమును ఏ సంఘంలో, ఏ సేవకుని ద్వారానైతే ఇక్కడ ఈ లోకంలో ఆ పరిచర్య జరుగుతుందో అక్కడికి ప్రతి క్రైస్తవుడు వెళ్ళాలి. ప్రతి విశ్వాసి అక్కడ దిగాలి. అదే ఏలీమంటే. ఇలా ఒకటి జరిగి ఒకటి జరగకపోతే ఏలీము కాదు. అది ఒకటి జరిగి ఒకటి జరగకపోతే ఏలీము కాదు. ఆ 4 అర్థాలకు 4 వారాలు చెప్పుకోవచ్చు మనం. అర్థమవుతుందా? 4 అర్థాలకు 4 వారాలు వాక్యాన్ని చెప్పుకోవచ్చు మనం. కానీ సమయం కాదు మనకు. నేను అట్లా మీకు పైన చెప్పుకుంటూ వెళ్తున్నానని ముందే చెప్పాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏలీము అనగా ఒకటి విశ్రాంతి స్థలం, రెండవది దేవుని సన్నిధి నిలబడే స్థలం, మూడవది భద్రత కల్పించే స్థలం, నాలుగవది రక్షణ అనుగ్రహించు స్థలం. వీళ్ళందరూ ఎక్కడ దిగారు? వీళ్ళందరూ ఇజ్రాయేలు అక్కడ దిగారు. అక్కడ ఏమున్నాయి? నీళ్లున్నాయి. అక్కడ దిగారు. దేవునికి మహిమ కలుగును గాక. మనలందరినీ దేవుడు అలాగూ నడిపించును గాక. ఏలీము అనుభవంలోనికి నడిపించును గాక. హల్లెలూయా, హల్లెలూయా. రైట్. ఇప్పుడు బావుల గురించి నేర్చుకుందాం. దాని గురించి నాన్న బావులు. బావి అంటే ఒకటికి ఇప్పుడే మనం చదువుకున్నాం కదా, రక్షణ ఆధారములైన బావులు. ఏ బావి? రక్షణ ఆధారమైన బావి. రెండవది బావి దేనికి సూచనగా ఉందంటే, చాలా చెప్పాను కదా, యేసు ప్రభులో ఉన్న ప్రతి దీవెన గుర్తుపెట్టుకోండి.
ఇంకా మీకు చిట్కా విప్పాను కాబట్టి అన్నీ కొన్నే చెప్తానన్నాను, కొన్ని 1-2 మాటలు అంతే, 1-2 మాటలే. యేసు ప్రభు ద్వారా యేసులో ఉన్న ప్రతి అనుభవానికి సూచన, యేసు ప్రభు ద్వారా కలుగుతున్న ప్రతి ఆశీర్వాదానికి సూచన బావి అంటే. ఓకేనా? రైట్. రెండవదిగా ఈ బావి కాపుదలకు సూచనగా ఉన్నది. దేనికి నాన్న? కాపుదలకు సూచనగా ఉన్నది. ఇది 2వ సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం, కాస్త ఓపికగా 15వ వాక్యం నుంచి చదువునాను, 22 వరకు చాలు. కాబట్టి హూషై అబ్షలోమునకును, హూషై అనేటువంటి సేవకుడు అబ్షలోమునకును ఇజ్రాయేలు వారి పెద్దలందరికీ అహితోపేలు చెప్పిన ఆలోచనను, తాను చెప్పిన ఆలోచనను యాజకులకు సాదోకు అనేటువంటి వ్యక్తి ఉన్నాడు, యాజకుడు. ఇతడు దావీదు పక్షముగా ఉన్నవాడు. సాదోకుతోను అబ్యాతారుతోను తెలియజెప్పి, వీళ్ళిద్దరు అబ్యాతారుతోను తెలియజెప్పి, మీరు త్వరపడి ఈ రాత్రి అరణ్యమందు ఏరుదాటు స్థలములలో ఉండవద్దనియు, రాజును అతని సమక్షమందున్న జనులందరూ నశింపకుండునట్లు శీఘ్రముగా వెళ్ళిపోవుడనియు దావీదునకు వర్తమానము పంపుడని చెప్పెను. తాము పట్టణము తట్టు వచ్చిన సంగతి తెలియబడకయుండునట్లు యోనాతానును అహిమయస్సును, యోనాతాను అహిమయస్సు వీళ్ళిద్దరు పేర్లు గుర్తుపెట్టుకోండి సార్. చాలా పేర్లు ఉన్నాయి అక్కడ, కానీ వీళ్ళిద్దరు పేర్లు గుర్తుపెట్టుకోండి. హూషై అనేటువంటి వ్యక్తి పేరు కూడా గుర్తుపెట్టుకోండి. యోనాతానును అహిమయస్సును ఎన్రోగేలు దగ్గర నిలిచి ఉండగా పనికత్తె ఒకటి వచ్చి హూషై చెప్పిన సంగతి ఏమని చెప్పిండు? మీరు ఏరు దాటే స్థలములో మీరు ఉన్నారు కదా దావీదు రాజు గారు, వినండి అన్న, మీరు వినండి అందరూ. దావీదు రాజు గారు, మీరు ఏరు దాటు స్థలములో ఉన్నారు కదా, ఆ సంగతి నీ కుమారుడైన అబ్షాలోమునకు తెలియబడింది. ఎవరి అబ్షాలోము? దావీదు కుమారుడు. ఈ అందగాడు ఏం చేస్తున్నాడంటే తండ్రిని వెళ్ళగొట్టి తండ్రి రాజ్యాన్ని, అధికారాన్ని, ఆధిపత్యాన్ని అంతా తీసుకొని తండ్రి సొంత భార్యలను చెరిపి అనేకులను చంపి రాజ్యాన్ని హస్తగతం చేసుకొని ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నాడు? మిగిలి ఉన్న దావీదును కూడా చంపాలని చూస్తున్నాడు, కన్న తండ్రిని. ఇలాంటి దొంగ కొడుకులు ఈ లోకంలో ఉంటారా లేదా? ఉంటారండి. ఇలాంటి దొంగ నా కొడుకులు అందరూ లోకంలో ఉంటారు. కన్న తండ్రిని చంపాలని, కొట్టాలని చూసే కొడుకులు ఈ లోకంలో చాలామంది ఉంటారు. అబ్షాలోము కూడా అదే ఆలోచనగా ఉన్నాడు. దావీదుని కనుక చంపేస్తే నాకు తిరుగులేదు, నా రాజ్యానికి, నా అధికారానికి, నా పరిపాలనకు తిరగలేదు, ఇక ఎవడు నాకు ఎదురు లేడు అనుకుంటున్నాడు. అయితే దేవుడు గొప్పవాడు కనుక, దేవుడు దావీదునకు చూపిన శాశ్వత కృప అలాగనే నిలిచి ఉన్నది కనుక, దావీదును దేవుడు విడవక ఎడబాయక కాపాడుతున్నాడు కనుక, ఇప్పుడు అబ్షాలోము యొక్క ఆలోచనలన్నీ ఎక్కడికి జారవేస్తున్నారు? దావీదు దగ్గరికి. ఎవరు అక్కడ ఉన్నది? హూషై. ఒకప్పుడు వెళ్ళిపోతున్నప్పుడు హూషై కూడా చేయాలి, నేను నీతో కూడా వస్తాంటే, లేదు హూషై, నువ్వు ఒక పని చేయనారా, నేనంటే ఇష్టమయ్యా, ప్రాణం పెడతాయ్యా మీ కొరకు అన్నాడు. నీ ప్రాణం ఉన్నా పోయినా నా కొరకు పెడతాను కాబట్టి నువ్వు ఒక సహాయం చేయ బిడ్డ, చెప్పయ్యా, నువ్వు అబ్షాలోము దగ్గరే ఉండు. నువ్వు ఎక్కడ ఉండమన్నాడు? అబ్షాలోము దగ్గరే ఉండు. అక్కడ అహితోఫెలు అనేవాడు ఉన్నాడు, దుర్మార్గుడు, దొంగ, మోసగాడు. నాతోటే ఉండి నాతోటే తిరిగి నా ఆలోచనలన్నిటికీ వారికి చెప్తాడు కదా. ఈ అహితోఫెలు ఆలోచన చెప్పిండంటే అది మిస్ కాదు కొడుక, వాడు చాలా డేంజర్, జాగ్రత్త అని చెప్పాడు. సరే అయ్యా అన్నాడు. ఉన్నాడు. అహితోఫెలు పిలిచాడు అబ్షాలోము. అహితోఫెలు, ఎట్లా దావీదు గారిని, మా తండ్రి గారిని ఎట్లా చంపేద్దాం? ఏంటంటే మీ తండ్రి ఎక్కడున్నారో తెలుసా? పలానా దిక్కున్నాడు, ఇప్పుడు పోతే దొరుకుతాడు, వేసేపో అన్నాడు. వాస్తవానికి అతను చెప్పిందే రైట్, అహితోఫెలు చెప్పిందే రైటు. పోతే దొరికేవాడే, చంపేవాడే. కానీ పక్కన ఎవరున్నారు? దావీదు పక్షంగా హూషై. ఎవరున్నారు నాన్న? హూషై. ఇప్పుడు హూషై చెప్తున్నాడు, అయ్యా ఈసారి అహితోఫెలు చెప్పిన ఆలోచన పక్కకు పెట్టండి అన్నాడు. ఇది హూషైని పిలిపించి అడుగుదామని ఈ అబ్షాలోము పిలిచాడు. పిలిచిన తర్వాత హూషై ఏం చేశాడంటే, ఈసారి అహితోఫెలు ఆలోచన పక్కకు పెట్టండి అయ్యా, నేను మీకు ఒక ఆలోచన చెప్తాను వినండి అన్నాడు. అని చెప్పి దావీదు గురించి, నీ తండ్రి ప్రజల మధ్యలో పండుకునేవాడు కాదు, ఆయన పడుకోడు, అందరితో పాటు పడుకోడు, ఏదో ఒంటరిగా ఉంటాడు, ఏదో గుహలోనో ఎక్కడో వేరొక దిక్కుంటాడు, ఆయన మామూలు వాడు కాదు, సామాన్యుడు కాదు, నువ్వు పోతే దొరకనీకి అని చెప్పి కిందికి చెప్తూ, ఆయనను గురించి విన్న ప్రతి ఒక్కడు వాడు సింహపు గుండె గలవాడైనా పర్వాలేదు, వాడు దిగులు పడతాడన్నాడు. హల్లెలూయా.
హల్లెలూయా. ఆయనను పట్టుకోవడం, ఆయన ఎదుట యుద్ధం చేయడం అసంభవం, ఎవరి తరం కాదు. కాబట్టి నేను ఒక ఆలోచన చెప్తాను, దాని ప్రకారం చేయన్నాడు. అరే కొత్తగా అనిపించింది అబ్షాలోముకు. అరే ఇదేదో బాగుంది కదా అనుకున్నాడు. అనుకొని సరే అన్నాడు. అన్నాక ఇతడు ఆలోచన చెప్పాడు. ఇప్పుడు ఆలోచన ఇచ్చింది ఎవరు? అబ్షాలోముకు హూషై. ఇప్పుడు ఎక్కడికి పోవాలో అబ్షాలోం పోయేది ఎవరికి తెలుసు? హూషైకి తెలుసు. వాళ్ళందరికీ తెలుసు, అందరికీ తెలుసు. ఇప్పుడు దీన్ని ఏం చేశాడంటే, ఇద్దరు యాజకులను పిలిచి, సాధకునికి ఇట్లా పిలిచి, సాధకు వెళ్ళు, ఎవరన్నా పనులు ఉంటే అయ్యగారు మన తండ్రి గారు అక్కడ ఉన్నారు కనుక అక్కడ నుంచి పారిపోమని చెప్పు అన్నారు. ఇద్దరిని పిలిచారు, యోనాతాను, ఇంకెవరు నాన్న? యోనాతాను, ఆయన పక్క పేరేంటి? అహిమయస్సు. వీళ్ళ పేర్లు సరిగ్గా గుర్తున్నవండి. యోనాతాను, అహిమయస్సు, వీళ్ళిద్దరికి చెప్పంపాడు. ఎవరితో చెప్పంపాడు? ఒక పనికత్తె. ఎవరితో చెప్పాను నాన్న? ఇలాంటి పనికత్తెలు లేచుదురు గాక. గట్టిగా చెప్తున్నారు మీరు. ఏం చేసింది ఆ పనికత్తె? సమాచారాన్ని ఏం చేసింది నాన్న? సమాచారాన్ని చెప్పింది రాజుకు. మరి నువ్వెప్పుడు చెప్తావు బిడ్డ? మీరెప్పుడు చెప్తారు బిడ్డ? ఇదే నా బాధ. మీరందరూ సువార్థికులుగా మారుదురు గాక. యేసయ్యను గురించిన సమాచారం గ్రామ గ్రామాలు, ప్రాంతాలు, పట్టణాలు తిరిగి ప్రకటించుదురు గాక. ఆమేన్, హల్లెలూయా. ఈ పనికత్తె చెప్పడం ఇంకో పనికి మాలినోడు చూశాడు అక్కడ. అర్థమైందా మీకు? ఈ పనికత్తె వాళ్ళిద్దరిని, అహిమయస్సును యోనాతాను పిలిచి చెప్పడము ఇంకొక పనికి మాలినోడు చూశాడు. కానీ అక్కడ మాట్లాడుకున్నది వినలేదు. కానీ ఆమె చెప్పడం వాళ్ళిద్దరిని చూశాడు. వీడు పరిగెత్తుకుపోయి వీడు రాజు వీనికి హారం ఇస్తాడో కిరీటం పెడతాడు అనుకున్నాడు. కానీ వెళ్ళేం చెప్తున్నాడు? రాజా ఇదిగో ఇక్కడ నుంచి దావీదుకు సమాచారం పోతుంది, ఫలానోళ్ళు మాట్లాడుకోవడం నేను చూశానని చెప్పాను. ఎక్కడయ్యా? ఇక్కడే ధర్మపురంలో ఉన్నారయ్యా. ఎక్కడ? ఫలానా వీధిలో ఉన్నారయ్యా. అబ్బా ఇక్కడే ఉన్నారా? అరే నడవండిరా అన్నాడు. వెంటనే ఆలస్యం చేయాలి అబ్షాలోం. ఆయన సైన్యాధిపతులను పిలిచి వెతకండి, వాళ్ళు ఎక్కడెక్కడ దొరకబట్టండి, సమాచారం తండ్రి దగ్గరికి పోవద్దు, పోతే మనం ఇబ్బంది పడుతాం అని చెప్పి వెతుకుతూ ఉన్నారు. అప్పుడు ఒక తల్లిగారు ఒక గొప్ప పని చేసింది. దేవుడు ఆ తల్లిగారిని దీవించును గాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేసిందంటే వీళ్ళిద్దరు ఒక ఇంటికి వెళ్ళారు. బావులు చిన్న బావిలు కదా, మన ఇళ్ళలో దూకునే బావిలు ఉంటాయి కదా. అప్పుడు చదువు నాన్న, కింద చదువుకపోయా. తాను వారిని కనుగొనిన సంగతి పనివాడు ఒకడు అబ్షాలోం నాకు తెలిపాను గాని, వారిద్దరు వేగిరముగా పోయి బహూరీములో ఒకని ఇల్లు చేరి అతని ఇంటి ముంగిట ఒక బావి ఉండగా దానిలో దిగి దాగి ఉండిరి. ఆ ఇంటి ఇల్లాలు ముతక గుడ్డ ఒకటి తీసుకొని వచ్చి బావి మీద పరిచి దానిపైన గోధుమ పిండి ఆరబోసాను గనుక వారు దాగిన సంగతి ఎవరికి తెలియకపోయెను. అబ్షాలోము సేవకులు ఆ ఇంటి ఆమె యొద్దకు వచ్చి అహిమయస్సును యోనాతానును ఎక్కడ ఉన్నారని అడగగా ఆమె వారు ఏరు దాటిపోయిరని. సూపర్ కదా, అద్భుతమండి. ఇలాంటి తల్లులు కావాలి, నిజం చెప్తున్నా. ఇలాంటి తల్లులు, సేవకులను దాచే తల్లులు కావాలి, సేవకులను దాచే కుటుంబాలు కావాలి. కానీ లోకంలో ఎలాగున్నారు? సేవకులను తిట్టే సేవకులు ఉన్నారు, సేవకులను కొట్టే ప్రజలు ఉన్నారు, సేవకులను తిట్టే ప్రజలు, సేవకులను కొట్టే ప్రజలు ఉన్నారు ఈ లోకంలో. సేవకులకు విరోధంగా క్రియ చేసే ప్రజలు ఉన్నారు. ఇలాంటి వారేర్రా, వాళ్ళకుంటుంది దీవెన. విరోధంగా లేచి కొట్టి తిట్టి ఏమొస్తుందిరా నీకు? పనికి మాలినోడా, ఏమొస్తుందిరా నీకు? ఆ ఇంటిల్లాలు చూడు ఎట్లా చేసిందో. వారు వచ్చారయ్యా, చదువు. వారు ఏరు దాటిపోయారని వారితో చెప్పాను గనుక, ఇప్పుడే ఏరు దాటిపోయారని చెప్పాను గనుక వారు పోయి వెదకి వారిని కానక యెరూషలేమునకు తిరిగి వచ్చి. అందరూ ఆమె చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు అహిమయస్సును యోనాతాను బావిలో దిగి ఏం చేశారు? దాక్కున్నారు. చెప్పండి, బావిలో దిగి ఏం చేశారు? దావీదు దానికి ఏం పాట పాడాడు? నా దాగుకు చోటు. ఇది బావిలు అంటే అర్థం. దాగు చోటు. బావి రెండవది దేనికి సూచన కంటే దాగు చోటు. ఒకటి రక్షణకు, రెండవది దాగు చోటు. దాగు చోటుకు సూచనగా ఉన్నది. దాచబడు స్థలం. మనల్ని దాచేది మన ప్రభువైన యేసుక్రీస్తు. దావీదు అదే పాట పాడు, నా దాగు చోటు, నా కొండ, నా కోట, నా ఆశ్రయదుర్గం నీవే ప్రభువా అని. దాగు చోటు అని దేవుని గురించి స్వరమెత్తి పాడినాడు. బావి రెండవదిగా దాగు చోటుకు సూచనగా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. దాక్కున్నారు వారు అక్కడ. వాళ్ళు వెళ్ళిపోయాగానే కనుక్కోలేక వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ తర్వాత మళ్ళీ వీళ్ళు వెళ్ళి
దావీదు రాజుకు సమాచారం చెప్పగానే దావీదు వెంటనే పరుగున పారిపోయారు. అబ్షాలోము అక్కడికి వెళ్తే దొరకలే. అహీతోఫెలు నా ఆలోచన ప్రకారంగా అబ్షాలోము చేయలేదని ఇంటికి వెళ్ళి ఏం చేశాడు సారు? ఉరేసుకొని చచ్చిపోయాడు. దేవునికి మహిమ కలుగును గాక. అంటే దేవుని సేవకులకు విరోధంగా ఆలోచన చేసేవాడు ఏమవుతాడు వాస్తవానికి? చెప్పండానా? ఈ ప్రపంచంలో ఎవడైనా చరిత్ర చెప్తున్న పాఠాలు ఇవన్నీ సత్యాలు. దేవుని సేవకులకు విరోధంగా లేచి నువ్వు ఏ ఆలోచన చేసినా, చంపాలని చూసినా, కొట్టాలని చూసినా, ఇంకా ఏ ఆలోచన చేసినా లాస్ట్కు నీ బ్రతుకు మరణం. నీకు నువ్వే ఉరేసుకొని చస్తావు. కనుక పిచ్చి ఆలోచనలు ఎప్పుడు దేవుని సేవకుల మీద చెయ్యరాదు, చెయ్యకూడదు. అది శాపం, అది దరిద్రం. మీకు కొన్ని మాటలు చెప్తాను, మీరు చచ్చిపోయేంత వరకు మీ గుండెలో రాసుకొని పెట్టలేదా? మీ గుండెల్లో రాసుకొని నేను చెప్తున్న మాటలు. ఇప్పుడు ఈ ప్రపంచంలో క్రైస్తవుడు అనబడిన ప్రతి ఒక్కడు మొదటి స్థానం ఎవరికి ఇవ్వాలనా? చెప్పాలి మీరందరు గట్టిగా. దేవునికే ఇవ్వాలి. ఇది ఆజ్ఞగా, ఇది ఒక కట్టడగా, ఇదొక మీరు చేయాల్సిన ఒక పనిగా, ఒక బాధ్యతగా మీకు చెప్తున్నాను నేను. యావత్తు ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క క్రైస్తవుడు అనబడిన వాడు మొట్టమొదటగా దేవునికి ప్రథమ స్థానం ఇవ్వాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికే మొదటి స్థానం. రెండవది ఆయన వాక్యానికి. రెండవది దేనికి? ఆయన వాక్యానికి. ఆయన వాక్య ప్రకారం జీవించాలి, ఆయన వాక్య ప్రకారం ప్రవర్తించాలి. అలాగైతేనే నువ్వు ఏ సంఘంలో ఉన్నా పరలోకం పోతావు. అర్థమవుతుందా? నువ్వు ఏ సంఘంలో ఉన్నా పరలోకం వెళ్తావు. ఒకటి, మొట్టమొదటగా దేవునికే నీ ప్రథమ స్థానం ఇవ్వాలి, మొదటి స్థానం. రెండవది ఆయన వాక్యానికి ఇవ్వాలి. మూడవది ఆయన సేవకులకు ఇవ్వాలి. ఎందుకు చెప్పు? ఇప్పుడు దేవుని సేవకులు ఎవరు? దేవునికి ప్రతిగా నిలబడిన వాడు, దేవునికి ప్రతిగా వాక్యాన్ని బోధించువాడు, దేవుని ప్రతిగా జనములను హెచ్చరించువాడు, దేవునికి ప్రతిగా ప్రజల్ని ఖండించువాడు, గద్దించువాడు, బుద్ధి చెప్పువాడు, దేవునికి ప్రతిగా ప్రజల్ని ప్రేమించువాడు, కట్టి ప్రభు రాకడకు సిద్ధపరిచేవాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇలాంటి సేవకునికి విరోధంగా లేచి దేవుని ప్రేమిస్తున్నానంటావేంటను? ఇలాంటి సేవకులకు విరోధంగా లేచి దేవుని ప్రేమిస్తున్నానంటావేంటి క్రైస్తవుడా? యేసు ప్రభు ఏం చెప్పాడో గుర్తులేదా? నన్ను చేర్చుకుంటే, సేవకుని చేర్చుకుంటే, సేవకుని ప్రేమిస్తే, సేవకునికి భోజనం పెడితే, సేవకునికి కారికిస్తే, సేవకునికి పరిచర్య చేస్తే ఇంకెవరికి చేస్తావురా నువ్వు? పైగా మళ్ళీ ప్రభు కనికరించయ్యా. ఎట్లా కనికరిస్తాడో చెప్పరాను. ఎట్లా కనికరిస్తాడు? ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు. ఈర్ష్య పాతాళలోకమంతా కఠోరమైనది. నీకు దేవుని ప్రేమ ఎక్కడిది పిచ్చోడా? అమ్మా బిడ్డ, నీకు దేవుని ప్రేమ ఎక్కడిది? మళ్ళీ దేవుని ప్రేమిస్తున్నాను ఎలా ఉన్నా చెప్పుకుంటావు నువ్వు? తప్పు. నీ పక్కోళ్ళనే ప్రేమించమని దేవుని వాక్యం సెలవిస్తుంది. పక్కోళ్ళ మీద ఈర్ష్య, పక్కోళ్ళ మీద ద్వేషం, పక్కోళ్ళ మీద కోపం, ఇవన్నీ పోగా సేవకుల మీద ఈర్ష్య, సేవకుల మీద ద్వేషం. నీ ప్రార్థన ఎలాగించాడు అనుకుంటున్నావు నువ్వు? సేవకుని మోసం చేయడం. ఎలాగించాడు అనుకుంటున్నావు నీ ప్రార్థన? వింటాడా? చెప్పండి అన్న. అరే, క్రియ లేని విశ్వాసము మృతం. క్రియ కనుపరచాలి కదా. ప్రేమ లేదు, ద్వేషం, పగ, కోపం, ఇంకా మోసం, ఇంకా అక్రమం, ఇంకా పాపం, విచ్చలవిడి జీవితం, ఇలాగున ఇష్టానుసారంగా జీవిస్తూ దేవా నన్ను దీవించంటే ఎక్కడికి వెళ్ళొస్తుందో చెప్పు దీవెన. ఏడికెళ్ళి వస్తుంది? యేసుప్రభు ఏం చెప్పాడు సేవకునికి? కొడుక, నువ్వు ఏ ఇంటికి వెళ్ళి ఆ ఇల్లును దీవిస్తే ఆ ఇంటికి సమాధానం అని చెప్తే వాడు యోగ్యుడైతే అన్నాడా? వాడేం కావాలి? వాడు యోగ్యుడు, ఆశీర్వాదానికి పాత్రుడు కావాలి. వాడు యోగ్యుడైతే వాడి ఇంటి మీద ఆ సమాధానం నిలబడుతుంది. లేకపోతే నీ వెంటనే వస్తుంది పో అన్నాడు. అరే, దేవుడు కనుక ఈ మాటలు చెప్పకపోతే, దేవుడు కనుక సేవకుల మాట వినకపోతే నిజంగా సేవకులను అనేటోళ్ళను కొట్టి చంపేసేవారు ఈ లోకంలో. సేవకులను ఏం చేసేవారు? కొట్టి చంపేసేవారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, రెండవదిగా బావి దేనికి సూచనగా ఉన్నది? దాగు చోటు. దేనికి సూచనగా ఉంది నాన్న? దాగు చోటు.
నేను అందుకే చెప్పాను, ఒకటి నేను చెప్తాను. నేను బైబిల్లో ఇక నువ్వు యేసు ప్రభు అంటే బాయిని గురించి చాలా సంగతులు ఉన్నాయి. ఎన్ని యేసు ప్రభులో దీవెనలు ఉన్నాయో అన్నీ యేసేలో ఉన్నాయి. నువ్వు యేసే ద్వారా నువ్వు పొందుకోవాలంటే మొట్టమొదటిగా నువ్వు చేయాల్సింది ఏంటిది? దేవునికే, యేసు ప్రభుకే ప్రథమ స్థానం. రెండవది ఆయన వాక్యానికే ప్రథమ స్థానం. మూడవది ఆయన సేవకులకు లోబడాలి. సేవకుని ప్రేమించితే దేవుణ్ణి ప్రేమించినట్టు, సేవకుని మాట వింటే దేవుని మాట విన్నట్టు, సేవకునికి ఆతిథ్యం ఇస్తే దేవునికి ఇచ్చినట్లు, సేవకులకు పరిచర్య చేస్తే దేవునికి చేసినట్టు. ఇదేది లేకుండా నేను పరలోకం పోతాను, నాకు దీవెన కావాలంటే నువ్వు తల క్రిందులైనా నీకు కాదు. మరి అన్యుడు దీవించబడుతున్నాడు, వాడు దీవించబడతారు, వాడు నిత్య నరకం. అన్యుడికి ఏముంది నాన్న? నిత్య నరకం. వారికి ఏముంది? నిత్య నరకం. పరలోకం లేదు. దాని గురించిన ప్రత్యక్షత, నిరీక్షణ, విశ్వాసం వారికి ఏం లేదు సార్. వారికి ఏం లేదు నాన్న. నీకుంది కదా, నీకు ఈ కామన్ సెన్స్, ఈ ఇంగిత జ్ఞానం, ఈ బుద్ధి ఉండాలి కదా నీకు. దేవుణ్ణి వదిలేసి తిరుగుతారు. తప్పు నాన్న. క్రైస్తవుడు అనబడిన వాడు అలాగ బ్రతకొద్దు. అది చాలా తప్పు. అది వాక్య విరుద్ధం, దేవునికి విరోధం. అది దేవునికి విరోధం. దేవుని సన్నిధిని విడిచి తిరగడం తప్పు. పైగా దేవుని ప్రేమిస్తున్నాడడం మరీ తప్పు. అది నువ్వు ఒకడు నన్ను ప్రేమించిన ఎడలా వెంబడించాలిరా అన్నాడు. నన్ను వెంబడించేవాడు నన్ను సేవించాలి. దావీదును ప్రజలు వెంబడించారు కదా నాన్న. దావీదును ప్రజలు వెంబడించిన ఆ ప్రజలందరూ ఏమయ్యారంటే, దావీదు ఎక్కడికి వెళితే అక్కడికి వెళ్ళారు. అంతేనా కదా? దావీదు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళారు. అనేక శ్రమలు అనుభవించారు, అనేక కష్టాలు, అనేక బాధలు అనుభవించారు. లాస్ట్కి ఏమైంది నాన్న? శత్రువు ఏమయ్యాడు? చనిపోయిన తర్వాత దావీదు మళ్ళీ ఏం చేశాడు? రాజ్యానికి వచ్చాడు. వాళ్ళందరిని ఏం చేశారో తెలుసా? వాళ్ళందరూ ఒక్కొక్కరు సైన్యాధిపతులుగా, ఆయన దగ్గర పరిచర్య చేసేవారుగా, అసలు వాళ్ళకేం తక్కువ లేకుండా దావీదు చూసుకున్నాడు. హల్లెలూయా, లేలుయా. అది అలాగుంటుంది పరిచర్య అంటే. అర్థమవుతుందా అమ్మలారా? అర్థమవుతున్నాయా? ఏం చెప్పాను? దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్పేవాడు ఏం చేయాలి? మొట్టమొదటిగా దేవునికే బంధువులు, స్నేహితులు, ఫంక్షన్లు, చుట్టాలు, సావులు ఇవన్నీ ఏం చేయాలా? బంద్ చేయాలా. రెండవది ఎవరికి స్థానం ఇవ్వాలి? రెండవది వాక్యానికి, అంటే వాక్యానుసారంగా ప్రవర్తించు వారమై ఉండాలి, వాక్యానుసారంగా బ్రతికే వారమై ఉండాలి. మూడవదిగా సేవకునికి లోబడాలి, సేవకులను గౌరవించాలి, సేవకుడు చెప్పినట్లుగా వినాలి. సేవకుడు చెప్పేది ఏంటి సార్? వాక్యమే కదా. ఇక్కడ మీకు ఏం చెప్తాం? ఇంకోటి ఏమైనా చెప్తామా? ఏం లేదు, వాక్యమే చెప్పి వాక్యానుసారంగా బ్రతుకుమని చెప్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చాలా సంగతులు కలవు కానీ ముందుకు వెళ్దాం. ఒకటి, రక్షణ ఆధారమునకు సూచనగా. రెండు, ఏంటిది నాన్న? దాగుచోటు. మూడవది చెప్తాను వినండి. బైబిల్లో మన మూలపితరుడు అయినటువంటి ఇస్సాకు ఉన్నాడు. ఎవరు నాన్న? ఇస్సాకు. ఆదికాండం నాన్న, ఆదికాండం. ఇస్సాకు ఆదికాండము ఎన్నో అధ్యాయము? 26వ అధ్యాయం నాన్న, 17వ వాక్యం చదువు బిడ్డ. 26వ అధ్యాయం 17వ వాక్యం నుంచి. ఇస్సాకు అక్కడి నుండి వెళ్ళి గేరారు లోయలో గుడారం వేసుకొని అక్కడ నివసించెను. అప్పుడు తన తండ్రి అయిన అబ్రహాము దినములలో త్రవ్విన నీళ్ల బావులు ఇస్సాకు తిరిగి త్రవ్వించెను. ఏలయనగా అబ్రహాము మృతి పొందిన తర్వాత ఫిలిస్తీయులు వాటిని పూడ్చివేసిరి. అతడు తన తండ్రి వాటికి పెట్టిన పేర్ల చొప్పున తిరిగి వాటికి పేర్లు పెట్టెను. మరియు ఇస్సాకు దాసులు ఆ లోయలో త్రవ్వగా జలలు గల నీళ్ల బావి దొరికెను. అప్పుడు గేరారు కాపరులు ఇస్సాకు కాపరులతో జగడమాడి ఈ నీరు మాదే అని చెప్పిరు గనుక వారు తనతో కలహించినందున అతడు ఆ బావికి ఏషేకు అను పేరు పెట్టెను. వారు మరి యొక్క బావి త్రవ్వినప్పుడు దాని కొరకును జగడమాడిరు గనుక దానికి షిత్నా అని పేరు పెట్టెను. అతడు అక్కడి నుండి వెళ్లి మరి యొక్క బావి త్రవ్వించెను. దాని విషయమై వారు జగడమాడలేదు గనుక అతడు ఇప్పుడు యెహోవా మనకు ఎడము కలుగజేసి ఉన్నాడు గనుక ఈ దేశమందు అభివృద్ధి పొందుదాం అనుకొని దానికి రహేబోతు అను పేరు పెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏ బావికి? మూడవ బావికి ఏం పేరు పెట్టిండు? రహేబోతు. రహేబోతు అనగా ఎడమ. ఇంకొక అర్థం అక్కడే ఉంది. ఏమనుకున్నాడు ఆయన? అభివృద్ధి చెందుదును అనుకొని. అందరూ ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. మూడవ బావి ఏంటి చెప్పండి ఇప్పుడు మీరు? అభివృద్ధి అనండి. అభివృద్ధికి సూచన. మూడవ బావి ఏంటి నాన్న? అభివృద్ధికి సూచన. రెహోబోతు. ఫస్ట్ ఏమో జగడం,
రెండవది ఏమో విరోధం. అక్కడ అర్థాలు రాయబడి ఉంటుంది. ఫస్ట్ ఏమో జగడము, రెండవది విరోధం, మూడవది ఎడము కలగజేసి ఉన్నాడు. ఎడమ కలగజేసి ఉన్నాడు అని అంటాడు. ఇక్కడ నేను అభివృద్ధి చెందుతాను అనుకున్నాడు. హల్లెలూయా. అంటే అర్థమైంది నాయన, బాయిని బట్టి అనుకున్నాడు ఆయన. ఎలాగనుకున్నాడు ఆయన అంటే బావిలో ఏమొచ్చాయి నాయన? నీళ్లు, ఊటలు జలలు గల ఊటలు ఊబికాయి. కనుక ఇప్పుడు ఆయన అనుకున్నాడు, ఇక్కడ నేనుంటే అభివృద్ధి చెందుతాను అనుకున్నాడు. హల్లెలూయా. మూడవ బావి దేనికి సూచన కంటే అభివృద్ధికి సూచన. ఎందుకు? బావిలో నుంచి నీళ్ళు వస్తే పంటలు పండుతాయి, వాతావరణం అంతా సస్య సమలంగా మార్చబడుతుంది, ఇక్కడ పచ్చిగా ఉంటుంది, ప్రకృతి పంటలు ఇవన్నీ పండుతాయి. కనుక నేను దీవించబడతాను, అభివృద్ధి చెందుతాను అనుకున్నాడు. కనుక దానికి అభివృద్ధి. మూడో బావి పేరు అభివృద్ధి. ఇలాగున ఎన్ని బావుల గురించి చెప్పుకుంటావో చెప్పుకో. ఇక అర్థమవుతున్నాయా? ఎన్ని బావుల గురించి చెప్పుకుంటారో చెప్పుకోండి. ఇది వడవని టాపిక్, సబ్జెక్టు. అర్థమవుతుందన్నా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రైట్. ఇప్పుడు నీళ్లు ఉన్నాయి కదా. ఇప్పుడు ఏమున్నాయి నాన్న? నీళ్లు ఉన్నాయి. నీళ్ళు అంటే ఏమనుకున్నావు నాన్న? ఒకటి వాక్యము, రెండవది ఏంటిది? ఇప్పుడు ఇజ్రాయేలు ప్రజలు ఎన్నో అనుభవాలు, కష్టాలు, బాధలు దాటి ఇక్కడికి వచ్చారు, ఏలీము దగ్గరికి వచ్చారు. ఇక్కడ వీరికి ఏముందంటే శాంతి కదా, శాంతి, విశ్రాంతి, నెమ్మది ఉందని బైబిల్లో రాయబడింది. ఓకేనా? ఇప్పుడు ఆ నీతికి ఇంకొక అర్థాన్ని నేను చెప్తాను. కీర్తన 23 మొదటి వాక్యం నుంచి. నా కాపరి, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. ఏ జలముల యొద్దకు? శాంతికరమైన జలముల యొద్దకు ఆయన నన్ను నడిపించుచున్నాడు. అందరూ ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. బావిలో నుంచి ఏమొచ్చాయినా? నీళ్లు వచ్చాయి. ఇప్పుడు ఆ నీళ్లు తాగుట ద్వారా ఈ ప్రజలకు ఏం కలుగుతుందట? శాంతి అంటే అర్థమైంది నాన్న? సమాధానం. శాంతి అంటే అర్థమైంది నాన్న? సమాధానం. అందుకని నేను చెప్పాను ముందే విశ్రాంతి అని చెప్పాను. ఏం కలిగిందట వాళ్ళకు? ఇజ్రాయేల్ ప్రజలకు ఏం కలిగింది? విశ్రాంతి. ఇప్పుడు దావీదు ఏమంటున్నాడు? దావీదు ఎక్కడి నుండి రాస్తున్నాడు నాన్న మాట? నెమ్మదిగా ఉన్నాడా? పై 23కి ఎదురుగా చదువు. 23కి ఎదురుగా చదువు. చిన్నగా రాయమంటుంది కదా. 23 నెంబర్కి అక్కడ ఏం లేదా? అంతేనా? దావీదు కీర్తన అన్నదా? 22లో చదువు. 22కి ఎదురుగా చిన్నగా రాయమంటుంది. రైట్, సరే. ఇప్పుడు దావీదు ఎక్కడి నుండి రాస్తున్నాడంటే దావీదు బహు శ్రమల్లో ఉండి రాస్తున్నాడు, ధర్మపడుతూ రాస్తున్నాడు, కష్టాల్లో ఉండి రాస్తున్నాడు. కష్టాల్లో ఉండి రాస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిక గల చోట ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్దకు. ఇప్పుడు చెప్పండి, జలములు దేనికి సూచన? అది ఎందుకు జలములు శాంతికి సూచన? ఇప్పుడు జలములు అంటే ఏమనుకున్నాం? ఫస్ట్ నీళ్ళు అంటే ఏమనుకున్నాం? వాక్యం అనుకున్నాం. ఇప్పుడు వాక్యం అంటే ఎవరు? మళ్ళీ ప్రభు అయిన యేసుక్రీస్తు. యోహాను సువార్తలో ఏమన్నాడు ఆయన? నా శాంతినే మీకు లోకం ఇచ్చినట్టు కాదు నానా, లోకం ఇచ్చినట్టు కాదు, నా శాంతినే మీకు అనగా. ఎందుకు? ఆయన శాంతి సమాధానం కనుక ఇస్తే ఎవడు మన యొద్ద నుంచి ఆ శాంతిని, ఆ సమాధానాన్ని ఎవడు తీసివేయలేడు. హల్లెలూయా. శాంతికరమైన జలములు శాంతికరమైన జలముల యొద్దకు దావీదు అంటాడు నన్ను దేవుడు నడిపిస్తున్నాడు అంటున్నాడు. అంటే ఇప్పుడు ఇజ్రాయేలులకు అక్కడ ఏం కలిగిందంటే ఒక శాంతి కలిగింది. ఏలీములో ఏం కలిగింది నాన్న? ఒక శాంతి, సమాధానం, నెమ్మది వారికి అనుగ్రహింపబడింది. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు దీని గురించి కూడా మీకు చాలా సంగతులు తెలుసు, అర్థమయ్యాయని అనుకుంటున్నాను. ఓకేనా? వాక్యం అంటే నీళ్ళు, వాక్యం అంటే అభిషేకం. వాక్యం అంటే ఏంటి నాన్న? నీరు. వాక్యం సరే, నీరంటే వాక్యం, నీళ్ళంటే అభిషేకం. రైట్. ఇప్పుడు ఈ నీళ్లు దేనికి సూచనగా ఉన్నది? ఒకటి శాంతి సమాధానానికి సూచనగా ఉన్నది. రెండవది దేనికి ఫైనల్గా దేనికి సూచనగా ఉందంటే నిత్య జీవానికి సూచనగా ఉన్నది. అందరూ ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. యోహాను సువార్త 4వ అధ్యాయం
14. నేనిచ్చు నీళ్లు త్రాగువాడెప్పుడును దప్పికొనడు. నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరడి నీటి బుగ్గగా ఉండునని ఆయన ఆమెతో చెప్పాను. అందరూ ఆమెను చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరీమా? సమరయ స్త్రీ. ఎవరీమా? సమరయ స్త్రీ మాత్రమే కాక ఇంకేం పని చేస్తుంది? మా వ్యభిచారం ఎంతమందిని మార్చింది? ఎంతమంది నానా? 5గురిని మార్చింది. ఇంకొకరిని పెట్టుకొని లైన్లు ఉన్నది సీరియల్గా. 6వ వాడు. అదే ప్రభు అంటాడు, ఆమె ఎంతమంది మార్చినాం, ఆమె ఎంత పాపి అయినాం, ఎంత భయంకరమైన పాపి అయినా యేసు ప్రభు దగ్గరికి వస్తే ఆయన అంటున్నాడు, బిడ్డా బిడ్డా నేను నీకు నిత్య జీవమను జలములను ఇస్తాను అంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడన్నాడినా? యాకోబు బావి దగ్గర. ఎక్కడన్నాడమ్మా? యాకోబు గారి బావి దగ్గర ఉన్నాడు. దాహమైంది యేసయ్యకు. ఎవరు పోయలేరా? ఎవరు ఇవ్వలేరా? ఇస్తారు. కానీ ఎవరు వచ్చాక చూశారు? ఆ సమరయ స్త్రీ వచ్చేంత వరకు ప్రభు వెయిట్ చేశారు. వచ్చిన తర్వాత ఆమె చూసి, బిడ్డా కొన్ని నీళ్ళు పోస్తావా సిస్టర్, కొన్ని వాటర్ పోస్తావా అని అడిగింది. అడగగానే ఆమె ఏమంటుంది? వెంటనే గుర్తుపట్టింది. ఆమె వెంటనే గుర్తుపట్టి, అయ్యా మీరు యూదులాగా ఉన్నారు కదా, మీరు యూదులాగా ఉన్నారు, యూదులకు సమరయులకు పొత్తు సహవాసం సాంగత్యం లేదు కదయ్యా, వద్దయ్యా అని అన్నది. లేదు లేదు బిడ్డ, నేను దాహమున కడుగుచున్నవాడు ఎవడు నువ్వు ఎరిగి ఉంటే ఖచ్చితంగా నువ్వు పోస్తావు, మళ్ళీ నా దాహం తీర్చని అడుగుతావు నువ్వు అనంట. చాలా సంగతులు చెప్పిన తర్వాత ఫైనల్గా ఆయన చెప్పింది, బిడ్డా నేనిచ్చే నీళ్ళు ఎలాంటివో తెలుసా? నేనిచ్చే నీళ్ళు ఎలాంటివో తెలుసా? నిత్య జీవమునకై. దేనికట? నిత్య జీవమునకై వానిలో ఊరేడి నీటి బుగ్గ అనగా నీటి బాయిగా ఉంటాయి. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, నీళ్ళు దేనికి సూచనగా ఉన్నాయి? ఫైనల్గా నిత్య జీవానికి. అది దేనికి సూచనగా ఉన్నాయి? నిత్య జీవానికి. అందుకనే బైబిల్లో ఇదే యోహాను సువార్తలో ఏం రాయబడింది? లేఖనముల యందు నిత్య జీవము కలదని ఎరుగుదుము. ఎక్కడుంది నాన్న నిత్య జీవము? దేవుని సన్నిధిని, దేవుని వాక్యాన్ని తప్పి బోధించటం దగ్గర, తప్పి తిరగటం దగ్గర. లేఖనములలో సత్యవాక్యము సరిగా ఉపదేశించే వాని యొద్ద, సత్యవాక్యాన్ని సరిగా అర్థం చేసుకొని వాక్యానుసారంగా ప్రవర్తించిన వాడు పొందుకుంటాడు ఈ నిత్య జీవజలము. ఎవడు పడితే వాడు పొందుకోడు. ఎవడు పడితే వాడు తాగనికి ఎక్కడ పడితే అక్కడ దొరికేటి కావివి. ఎక్కడ దొరుకుతాయట? 12. ఎక్కడ దొరుకుతాయమ్మా? 12 మంది వేశారే, 12 మంది వేశారే అపోస్తలుల బోధ, అక్కడ దొరుకుతాయి. 12 మంది వేశారే అపోస్తలుల బోధ, ఉపదేశం, అక్కడ దొరుకుతుంది. ఆ బోధలో, ఉపదేశంలో నిత్య జీవం, ఆ జలం అక్కడ దొరుకుతుంది. ప్రతి బాయి కాదు. ఉప్పు నీళ్ళ బావులు లేవా? ఉప్పు నీళ్ళ బావిలు ఉన్నాయా లేదా? నీళ్లు మంద ఉంటాయి కొన్ని బావిల్లో, నీరు. అలాంటి బావులు ఉన్నాయి, అలాంటి ఉపదేశాలు ఉన్నాయి, అలాంటి సేవకులు ఉన్నారు. అపోస్తల ఉపదేశం బోధ కాని వేరొక బోధ, వేరొక ఉపదేశం ఉంది ఈ లోకంలో. ఎక్కడ పడితే అక్కడ నీకు దొరకైనానా? 12 బావులు అన్నాడు కదా, 12 మంది వేసిన అపోస్తల బోధలో, ఉపదేశంలో నీకు దొరుకుతాయి ఈ నిత్య జీవమను జలము. హల్లెలూయా, హల్లెలూయా. ఫైనల్ మాట చదువు, ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 14వ వాక్యం చదువునానా. అందుకు నేను, అయ్యా నీకే తెలియననగా అతడు ఇలాగూ నాతో చెప్పాను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు, మహాశ్రమలలో నుండి మీరు వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుక్కొని వాటిని తెలుపు చేసుకొనిరి. అందువలన వారు దేవుని సింహాసనం ఎదుట ఉండి రాత్రింబగళ్ళు ఆయన ఆలయంలో ఆయనను సేవించుచున్నారు. సింహాసనాసీనుడైన వాడు తానే తన గుడారము వారి మీద కప్పును. వారికి ఇక మీదట ఆకలి అయినను దాహమైనను ఉండదు. సూర్యుని ఎండ అయినను ఏ వడగాలి అయినను వారికి తగులదు. ఏలయనగా సింహాసనము మధ్యమందుండు, సింహాసనము మధ్యనుండు గొర్రెపిల్ల వారికి కాపరి అయి జీవజలముల బుగ్గల యొద్దకు వారిని నడిపించును. చెప్పండి ఆమేనని. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా.
ఎక్కడికట? జీవజలముల బుగ్గలు. బుగ్గ అంటే బాయి. కొందరు ఈ జీవజలముల నీటి బుగ్గని కనుగొనలేరు. ఈ నిత్య జీవాన్నిచ్చే ఆ జలములనిచ్చే ఆ బుగ్గ అనగా బావిని కనుగొనలేరు. తెలుసా మీకు ఈ సంగతి? బైబిల్లో ఒక మహాతల్లి గారు ఉన్నారు, ఆమె చూడలేకపోయింది. తెలుసా మీకు? నీటి బుగ్గను కనుగొనలేకపోయింది ఒక తల్లి. అది హాగరు కొడుకుని తీసుకొని అడవిలోకి వెళ్ళి, అరణ్యంలోకి వెళ్ళి, అయ్యా వీడు దాహంతో చనిపోతున్నాడయ్యా, నేను చూడలేకపోతున్నానయ్యా అని ఏడుస్తూ ఉంటుంది. అక్కడ ప్రభు ఏం చేశాడు తెలుసా? ఏం చేయలేదు. ఆమె మనోనేత్రములు తెరిచను గనుక, ఆమేన్, హల్లెలూయా, ఆమె మనోనేత్రములు తెరిచను గనుక నీటి బుగ్గను కనుగొని అందులోనికి వెళ్ళి ఆమె తాగి తన కొడుకు తాగిపించి బ్రతికిరి అని రాయబడింది. అందరూ ఆమె చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. మనోనేత్రములు వెలిగింపబడని వాడు ఎవడు చూడడు, ఎవడు కనుగొనలేడు ఈ నీటి బుగ్గలను. ఈ అపోస్తలుల బోధన, ఉపదేశమును, ఆ సత్యవాక్యమును ఎవడు కై కొనలేడు, చూడలేడు, తెలుసుకోలేడు. హాగరు వలె ఉండొద్దు నాన్న. మనోనేత్రములు తెరవబడిన వాడే ప్రతి క్రైస్తవుడు మనోనేత్రములు తెరవబడిన వాడై జీవజలములనిచ్చే నీటి బుగ్గను అనగా 12 మంది చేత నియమించబడినటువంటి అపోస్తలుల బోధను, ఏర్పరచబడిన అపోస్తలుల బోధను, ఉపదేశమును, పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన ఈ బోధ, ఆ జలము, ఆ నిత్య జీవం ఎక్కడ దొరుకుతుందో అని ఎరిగి దాన్ని కనుగొని ఆ నీళ్ళే వారు తాగుదురుగాక. హల్లెలూయా. దేవుడు వీరు ఎక్కడికి నడిపిస్తున్నాడు? జీవ జలముల నీటి బుగ్గల యొద్దకు. బావిని నీటి బుగ్గ అని రాయబడింది. ఓకేనా? నీటి బుగ్గ అంటే బావి. ఇప్పుడు చెప్పండి, బావి దేనికి సూచనగా ఉన్నది? ఎన్ని విషయాలు చెప్పాను మీకు? ఒకటి, రక్షణాధారములైన బావి ఎవరికి సూచనగా ఉంది? యేసయ్యకు సూచనగా ఉంది. రైట్. ఒకటి రక్షణ. రెండవది ఏంటిది నాన్న? దాగుచోటు. మూడవది ఏంటిది నాన్న? అభివృద్ధి. అభివృద్ధి. రైట్. ఇప్పుడు నీళ్లు దేనికి సూచనగా ఉన్నాయి? నీళ్లు దేవుని వాక్యానికి. రెండవది దేనికి సూచనగా ఉంది? పరిశుద్ధాత్మకు. యెషయా గ్రంథం 44:3. నేను దప్పిగల వాని మీద నీళ్లను ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించెదను. నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించెదను. అందరూ ఆమేన్ చెప్పండి గట్టిగా. లేదు, ఇప్పుడు జలములు అనగా నీళ్ళే కదా నాన్న. తర్వాత ఏమన్నాడు? నీ సంతతి మీద నా ఆత్మను, ఎండిన భూమి మీదనైతే ఎలాగైతే నేను జలములను కుమ్మరిస్తాను, అలాగనే దప్పిగల వారి మీద, దేవుని ఆత్మ కొరకు ఎదురు చూస్తున్న వారి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను. అంటే జలములు దేనికి సూచన? పరిశుద్ధాత్మకు సూచన. జలములు వాక్యానికి సూచన. ద్వితీయోపదేశ కాండం 32వ అధ్యాయం 3వ వాక్యం చూడు. 2-3 వాక్యాలు చూడు. నా వాక్యము మంచు వలెను, లేత గడ్డి మీద పడు చినుకుల వలెను, పచ్చిక మీద కురియు వర్షం వలెను. అందరూ ఆమేన్ చెప్పండి. వర్షం అంటే అర్థం ఏంటిది నాన్న? నీళ్ళ ఇంకేమన్నా? అంటే వాక్యం నీళ్లు దేనికి సూచనగా ఉన్నాయి? వాక్యానికి. ఆ మాట ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 27వ వాక్యంలో కూడా ఆ సంగతులు రాయబడి ఉన్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి అన్న, చాలు చూడండి. అంటే నీళ్లు వాక్యానికి, నీళ్లు అభిషేకానికి సూచన, నీళ్లు చివరిగా నిత్య జీవానికి సూచన. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఈ నిత్య జీవం పొందుకోవాలంటే ఎక్కడికి రావాలి? ఏలీము అనాలి. మేము నేర్చుకున్న పాఠం ఏంది ఈరోజు? అట్లా అది చెప్పాలి. ఏలీము అంటే అర్థం ఏంటిది? ఒకటి, విశ్రాంతినిచ్చే స్థలము. 2, దేవుని సన్నిధిని. 3, భద్రతను, కాపుదలను. 4, రక్షణ. ఇప్పుడు ఈ 4 విషయాలు మీకు నేను చూపెట్టాను బైబిల్లో. ఈ 4 విషయాలు మీకు వాక్యానుసారంగా నేను చూపెట్టాను. ఇప్పుడు ఇజ్రాయేల్ ఎక్కడ దిగాలి? వాస్తవానికి ఏలీములో దిగాలి. అంటే ప్రతి క్రైస్తవుడు ఎక్కడ దిగాలి నానా? ఏలీము అనగా ఎక్కడ? దేవుని సన్నిధి. ఏమిచ్చేటువంటి 12 నీటి బుగ్గలు కలిగినటువంటి ఆ స్థలం, అనగా 12 మంది అపోస్తలుల ద్వారా వేయబడిన ఉపదేశం కలిగిన సంఘములోనికి ఇజ్రాయేల్ ప్రజలు దిగాలి, అనగా దేవుని ప్రజలు దిగాలి, అక్కడికి రావాలి. వారికి ఫైనల్గా దొరికేది ఏంటిదనంటే, ఒకటి రక్షణ దొరుకుద్ది, రెండవది క్షేమం, ఆరోగ్యం, ఆశీర్వాదం, కాపుదల,
అభివృద్ధి, చివరిగా వాళ్ళకు దొరికేది ఏంటిది నాన్న? నిత్య జీవం. హల్లెలూయా. అలాంటి వారికి నిత్య జీవం దొరుకుద్ది. లేకపోతే ఏదో ఒక బాయి నీళ్ళు తాగుదాంలే, ఇవి కూడా బాయి నీళ్ళే కదా అనుకుంటా బిడ్డ, నువ్వు పరలోకము చేరవు, నిత్య జీవాన్ని పొందలేవు. ఈ మాటలు మనందరి వెనుకడిలో దేవుడు ఆశీర్వదించి భద్రపరిచి కాపాడును గాక. ఆమెను మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.